గారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తర్వాత వెహికల్ సంబంధించి 220, మనీ డిస్ట్రిబ్యూషన్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా 200 కంప్లైంట్స్, రిలీజియస్ అపీల్ సంబంధించి 109 కంప్లైంట్స్. ఇట్లా టోటల్ 16,349 కంప్లైంట్స్లో 10,403 కంప్లైంట్స్ వర్ ఫౌండ్ టు బి కరెక్ట్ అండ్ వెరిఫైడ్ అండ్ యాక్షన్ వాజ్ టేకన్. కొన్ని వాయిలెన్స్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఆ వాయిలెన్స్ ఇన్సిడెంట్స్లో కూడా దేవర్ యాజ్ రిపోర్టెడ్ బై పోలీస్ 2 deaths హ్యావ్ హ్యాపెండ్ అండ్ 156 ఇంజరీస్. చెక్ పోస్ట్ ఇంతకు ముందు కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు నా స్టాటిక్ చెక్ పోస్ట్ని కూడా మనం పెట్టడం జరిగింది. సో యాజ్ ఐ టోల్డ్, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ 150 ఉన్నాయి. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇది జస్ట్ కరెక్ట్ దట్ థింగ్, దిస్ సెకండ్ వన్ ఈజ్ ఇంట్రా స్టేట్ అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ 181. ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ మనకు 634. తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ కూడా ఇప్పుడు 626 యాడ్ అయినాయి. ఈరోజు దాకా అంటే ఈరోజే మనం 200 crores క్రాస్ అయ్యాము సీజర్స్లో. 203 crores ఫిగర్ వచ్చింది ఇప్పుడు. దాంట్లో 47 crore క్యాష్ ఉంది, లిక్కర్ 28 crores, డ్రగ్స్ 3.6 crores, ప్రీషియస్ మెటల్స్ 105 crores, తర్వాత అదర్ ఐటమ్స్లో 14 కోట్లు. సో టోటల్ 203 కోట్లు సంబంధించి సీజర్ 16 మార్చ్ అంటే అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా చేయడం జరిగింది. జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, 1st January నుంచి, యాక్చువల్లీ జనవరి నుంచి ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత నుంచి మనం స్టార్ట్ చేశాము. సో అప్పటి నుంచి అనౌన్స్మెంట్ దాకా 179 crores, తర్వాత అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా 203 crores. So almost 382 crores total seizure this year. We have seizure చేయడం జరిగింది. Now, as I said, number of polling stations 46,389. Critical polling stations, vulnerable polling station, ఇది కూడా పూర్తి అయిపోయింది ప్రాసెస్. సో 12,438 critical polling stations ఉన్నాయి. కానీ వెబ్కాస్టింగ్ మనము ఈ ఎలక్షన్స్లో మినిమం 50% వీ హ్యావ్ టోల్డ్. బట్ దెన్ అగైన్ జిల్లాల్లో ఉన్న పరిస్థితి, తర్వాత వాళ్ళ కలెక్టర్ ద్వారా చేసిన రిక్వెస్ట్ని బట్టి, సో టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వేర్ వెబ్కాస్టింగ్ విల్ బి డన్ ఈజ్ 29,897. అంటే సుమారుగా 64% పోలింగ్ స్టేషన్స్లో మేము వెబ్కాస్టింగ్ చేస్తాము. నౌ అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్, లాస్ట్ ఆల్మోస్ట్ 1 month నుంచి మన స్టేట్ అబ్జర్వర్స్ కూడా మన స్టేట్కి రావడం జరిగింది. ఆ స్టేట్ అబ్జర్వర్స్ ఆల్సో వైల్ దే వర్ గోయింగ్ అరౌండ్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ దెన్ వైల్ దేర్ స్టే హియర్, they have identified some constituencies where they said they should be 100% వెబ్కాస్టింగ్ చేయాలి. అంటే కొన్ని జిల్లాల్లో, కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, తర్వాత అప్రిహెన్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి 14 కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళ రికమెండేషన్, స్టేట్ అబ్జర్వర్ రికమెండేషన్ ప్రకారం పూర్తిగా 100% వెబ్కాస్టింగ్ చేయాలి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడులో మాచర్ల, గురజాల, వినుకొండ, పెద్దకురపాడు, మళ్ళీ ప్రకాశంలో ఒంగోలు, నంద్యాలలో ఆలగడ్డ, తిరుపతి అండ్ చంద్రగిరి, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్, చిత్తూరులో పొంగునూరు, పలంనేరు, అన్నమయ్య డిస్టిక్లో పీలేరు, రాయచోటి, తంబలపల్లి. సో వాళ్ళ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మేము ఈ 14 కాన్స్టిట్యున్సీస్లో పూర్తిగా 100% వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ వీ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద సిచ్యువేషన్, వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. Second thing is that they have also, today only I have issued proceeding, the other instruction by state observer is that apart from 100% webcasting, akkada ekkuva number lo CAPF forces, central forces ni kuda ee area lo pettali. So these are the special instructions today issued as after discussion with our state observers. Now as I said, apart from that,
ఓవరాల్ కూడా ఈసారి 64% ఉండదు. ఇది ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా పెరుగుతుంది. నా ఇంకొక ఇష్యూ, ముఖ్యమైన ఇష్యూ ఈసారి ఎలక్షన్స్లో వస్తుందంటే ద వెదర్ ఈజ్ వెరీ హార్ష్. చాలా 44-45 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. సో ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి హీట్ వేవ్ సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెడికల్ ఫెసిలిటీస్తో మామూలుగా ఉంటుంది అక్కడ. దీంతోపాటు మన ప్రిడిక్షన్స్ని బట్టి పోలింగ్ స్టేషన్స్లో షామియానాలు, టెంట్, డ్రింకింగ్ వాటర్, అంబ్రెలాలు, కుర్చీలు ఇది అరేంజ్మెంట్ చేయడం కోసం సెపరేట్గా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫర్ దిస్ పర్పస్. ఫ్యాన్ ఇఫ్ రిక్వైర్డ్, కూలర్. దెన్ పోలింగ్ స్టేషన్ స్టాఫ్ని కూడా ట్రైనింగ్ టైంలో సెన్సిటైజ్ చేయడం, అక్కడ ఇట్లాంటి ప్రాబ్లం ఎక్కడైనా వస్తే ఏం చేయాలి. తర్వాత వేరియస్ ఛానల్స్ ద్వారా కూడా మనం నెక్స్ట్ వీక్ నుంచి వేరియస్ ఛానల్స్ ద్వారా కూడా ఓటర్స్ని అక్కడ పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి టు సేవ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ దిస్ హీట్ అండ్ హై టెంపరేచర్ కండిషన్. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో కలెక్టర్స్కి ఆల్రెడీ మేము చెప్పాము, మెడికల్ కిట్ అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టడం జరుగుతుంది. OR